నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను సిరాజ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకి మరి కొంత సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రచారంలో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో రీసెంట్ గా వస్తున్నటువంటి సర్వేలు మాత్రం ఏ పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది, క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచన ఏ విధంగా ఉంది అనేటువంటి ప్రజల యొక్క నాడిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చినటువంటి కొన్ని సర్వేల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగించేటువంటి అవకాశం ఉందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత రావడం జరిగింది? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒక్కదాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో 2014లో దాదాపు తెలుగుదేశం పార్టీ తరపున మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం జరిగింది. 2018లో ఆయనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023లో కూడా 3 సార్లు కూడా మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం జరిగింది. అంటే మొదటిసారి తెలుగుదేశం పార్టీలో ఆయన గెలిచినప్పటికీను దాని తర్వాత 2 పర్యాయాలు కూడా మాగంటి గోపీనాథ్ మాత్రమే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో హ్యాట్రిక్ కొట్టడం జరిగింది. కానీ తాజాగా ఆయన చనిపోవడం, ఉప ఎన్నిక అనివార్యం అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి మాత్రం దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు ముందుకు వెళ్తున్నప్పటికీను విజయ అవకాశాలు ఏ పార్టీకి ఉన్నాయి అనేది మాత్రం ప్రస్తుతం సర్వేలో, అంటే మరి ముఖ్యంగా చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే ఒకసారి మనం పరిశీలిస్తే ఈ సర్వేలో మాత్రం ఈసారి బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్. ఈ ఉప ఎన్నికల్లో దాదాపు బీఆర్ఎస్ పార్టీకి 43% ఓట్ షేర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే 43% మంది ఓటర్లు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. కేవలం 38% మంది, అంటే 38% మంది మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్టు, ఒక 10% మంది బీజేపీ వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. అంటే పూర్తి స్థాయిలో 43% ఓటు షేర్తో బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తుంది అనేది మాత్రం చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్. దీనికి అనేక కారణాలు కూడా ఉండొచ్చు. అంటే ఈ మొత్తం రిపోర్ట్ పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఒక 9% వరకు ఇతరులు కూడా ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు వివిధ సర్వేలన్నీ కూడా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనేటువంటి కొంతవరకు ఉత్కంఠ కొనసాగినటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సర్వేలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్లుగా మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారి గ్రౌండ్ సిచ్యువేషన్ చూద్దాం. గ్రౌండ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి పరిశీలిస్తే గతంలో యూసఫ్గూడ డివిజన్ కి సంబంధించినటువంటి అంశం ఒకసారి మనం పరిశీలిస్తే యూసఫ్గూడలో బీఆర్ఎస్ పార్టీకి 47.1% వరకు మొగ్గు చూపేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి 45% వరకు, మరి ముఖ్యంగా ఇక బీజేపీకి 7.4% వరకు. అంటే యూసఫ్గూడలో బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ విజయ దిశగా ఆ డివిజన్ లో అడుగులు వేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఎర్రగడ్డ సిచ్యువేషన్కి వద్దాం. ఎర్రగడ్డలో 61.6% వరకు మాత్రం ఎర్రగడ్డలో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి 31.7, బీజేపీకి 6.7. ఇక షేక్పేట విషయానికి వస్తే 60.1% మంది బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా షేక్పేటలో కాంగ్రెస్ పార్టీకి ఒక 33%, అదేవిధంగా బీజేపీకి ఒక 6.9% మంది మొగ్గు చూపేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇక ఒకసారి శ్రీనగర్ కాలనీ విషయానికి వద్దాం. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి 61.9% మంది, ఇక కాంగ్రెస్ పార్టీకి 33.3% మంది, అదేవిధంగా బీజేపీకి 4.3% మంది. ఇక వెంగళరావు నగర్ విషయానికి వద్దాం. ఇక్కడ మాత్రం కొంతవరకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో పోల్చుకుంటే 2% వరకు ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 46.1 ఉంటే కాంగ్రెస్ పార్టీకి 48.5% మంది ఓటర్లు మొగ్గు చూపేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. బీజేపీ ఒక 5.5%తో 3వ స్థానంలోనే ఇక్కడ కూడా ఉంది. ఇక రెహమత్ నగర్ విషయానికి వద్దాం. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో పోలిస్తే 51.1%తో కొంచెం ముందంజలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ 45.6%తో ఉంది. ఇక బీజేపీ 3వ స్థానంలో ఉంది 3.3%తో. ఇక బోరబండ విషయానికి వద్దాం. ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ అత్యధికంగా 63.2%, 63.2%తో ఇక్కడ బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక 31.6%తో కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక బీజేపీ వచ్చేసి 5.2%. ఒకసారి మనం గమనిస్తే యూసఫ్గూడలో బీఆర్ఎస్ పార్టీ అధికంగా కనబడుతుంది, ఎర్రగడ్డలో బీఆర్ఎస్ అధికంగా ఉంది, షేక్పేటలో బీఆర్ఎస్ అధికంగా ఉంది, శ్రీనగర్ కాలనీలో బీఆర్ఎస్ అధికంగా కనబడుతుంది. ఒక్క వెంగళరావు నగర్ తో పాటుగా రెహమత్ నగర్, ఈ 2 డివిజన్లలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంచెం ముందంజలో కనబడేటువంటి అవకాశం ఉన్నట్లు ఈ సర్వే ఇవ్వడం జరిగింది. ఇక బోరబండకు సంబంధించి కూడా బీఆర్ఎస్, అంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వెంగళరావు నగర్ కానివ్వండి, రెహమత్ నగర్, ఇవి 2 కూడా నవీన్ యాదవ్ ఉండేటువంటి ఏరియాస్ కాబట్టి, ఆయన సొంత ఏరియా కాబట్టి, సో అక్కడ కొంతవరకు ఓటు ప్రభావం ఉన్నా ఓవరాల్ గా మాత్రం బీఆర్ఎస్ వైపు మాత్రమే మొగ్గు చూపేటువంటి అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకు ఇంత వ్యతిరేకత? ప్రెజెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నటువంటి నేపథ్యం, దాదాపు 2 ఏళ్లలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఒక ఉప ఎన్నికల్లో బయటపడుతుందా
అనేటువంటి అంశం ఒకసారి మనం పరిశీలిస్తే ఖచ్చితంగా దీనికి అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఒకసారి ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, సో ఇది ప్రజల్లో బాగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా అర్బన్ ఏరియా కాబట్టి హైడ్రా విషయం కూడా కాంగ్రెస్ పార్టీ మీద కొంతవరకు ప్రతికూలంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక బీసీ అభ్యర్థి అనేటువంటి విషయం ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువెళ్తున్నా ఈ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి అనేటువంటిది ఎక్కడ చెల్లుబాటు అయ్యేటువంటి ఛాన్సెస్ మాత్రం కనబడేటువంటి పరిస్థితి కనబడట్లేదు. గత 3 ఏళ్లలో 3 దఫాల్లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ అభివృద్ధి వైపు, మరి ముఖ్యంగా గత ప్రభుత్వం అభివృద్ధి వైపు మాత్రం ఇక్కడ ప్రజలు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అనేటువంటి అంశం, ఫ్రీ బస్సు ప్రభావం, ఒకవేళ బస్సుల సంఖ్య తక్కువగా ఉండడం, ఇలాంటి అంశాల మీద కూడా కొంతవరకు నెగిటివిటీ అనేది ప్రజల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా సర్వేస్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా తన సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉందనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ ప్రచారాల్లో మాత్రం కొంతవరకు వారావారీగా జరుగుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ ఎక్కడ ప్రచారంలో కనబడట్లేదు. బీజేపీకి సంబంధించినటువంటి హోరాహోరీ ప్రచారంలో లేనప్పటికీ పోటీ మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ వీరిద్దరి మధ్య ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వీరిద్దరి మధ్య పోటీలో ముందుకు వెళ్తున్నాం, ఆల్రెడీ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ది, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా ఇంత సర్వేలు రావడానికి కారణం ఏంటి? ప్రజెంట్ ఇదే మెదిలేటువంటి ప్రశ్న. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర మంత్రుల మధ్య ఆధిపత్య పోరు కానివ్వండి, కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యతిరేకత, వారికి సంబంధించినటువంటి వర్గ విభేదాలు కానివ్వండి, ఒక బీసీ మంత్రి అనేటువంటి ఇష్యూ, రీసెంట్ గా కొండా సురేఖ వ్యవహారానికి సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, రీసెంట్ గా క్యాబినెట్ లోకి అజారుద్దీన్ తీసుకొని మైనార్టీ ఓటు బ్యాంకును కూడా జూబ్లీహిల్స్ లో తన ఖాతాలో వేసుకోవాలనేటువంటి ఆలోచన చేసిన, కానీ మైనార్టీస్ అటు ఇటుగా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తాయి అనేది మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ మనకి గ్రౌండ్ లెవెల్లో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వేల ఆధారంగా. గతంలో కేకే సర్వే కూడా, ఇందాక మనం చెప్పుకున్నటువంటి సర్వే కూడా ఆల్మోస్ట్ ఇలాంటి సూచనలు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి ఒక 43%, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఒక 38%, బీజేపీకి ఒక 10%, ఇతరులకు ఒక 9% వరకు ఓట్లు ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందనేది మాత్రం కేకే సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేది మాత్రం వీరు చెప్పినటువంటి మాట. మరి మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు కదా జూబ్లీహిల్స్ లో, దాదాపు ఒక 50.5% మంది మైనార్టీలు ఉన్నారు కాబట్టి వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఓవరాల్ గా మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి మాత్రం హోరాహోరీగా వచ్చినటువంటి సర్వేలో మాత్రం బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.